అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎన్ రెడ్డి ఫార్మ్ యూట్యూబ్ జెట్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వారు ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ మరియు జాతి కోళ్ల పెంపకం గురించి, కోళ్ల పెంపకంలో వచ్చే సమస్యలు మరియు వాటి యొక్క మెడిసిన్ ట్రీట్మెంట్ల గురించి తెలుసుకోవాలంటే వీడియో కింద గంట సింబల్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. మన ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఇలాంటి వీడియోస్ తో పాటు అగ్రికల్చర్ కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. డిస్క్లైమర్, మనకి దయచేసి గమనించగలరు. ఈ వీడియో ఎటువంటి దోదాలను కానీ కోడి పందాలని మరియు జంతుహింసను ప్రత్యేకించడానికి కానీ ఈ వీడియో చేయడం కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి మరియు శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన యొక్క ఛానల్లో పెట్టే కలర్ అప్డేట్ వీడియోస్ ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి కింద మీ యొక్క జిల్లా పేరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు జనవరి 11వ తారీఖు గురువారం. కుకుడు శాస్త్రం ప్రకారం తెలిసే రంగులు ఈరోజు చూసుకున్నట్లయితే కృష్ణపక్షం ఉంటుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 5:40 వరకు ఉంటుంది. సాయంత్రం 5:40 నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. కుకుడు శాస్త్రం ప్రకారం ఈరోజు కోడిని వదిలే దిక్కు పడమర ముఖం. కుకుడు శాస్త్రం ప్రకారం మొదటి జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6:40 నుంచి 9:10 వరకు ఉంటుంది. ఈ జామ్లో డాగ రాజ్యంలో ఉంటుంది, పింగళి భోజనంలో ఉంటుంది, కోడి గమనంలో ఉంటుంది, కాకి నిద్రలో ఉంటుంది, నెమలి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే డాగ పింగళి, కోడి రసంగి డాగ, పసిమిగల ఎర్రగాజు కక్కిరాయి, కోడి ఎర్రనెమిలి, డాగ పూల, ఎరుపు మించిన డాగ, ఎర్రబొట్ల సేతువ, కోడి నెమలి డాగ, కోడి ఎర్రబ్రాసు, రసంగి కక్కిరాయి. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అలాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే నల్లకట్టు అబ్రాసు, గట్టి పింగళి, నల్ల సవల, బిల్లకట్టు రసంగి, కాకి పూల, గట్టి కాకి నెమలి, కోడి నల్లమైల, పసింగల కాకి, నల్లబొట్ల సేతువ, పసింగల కాకి డాగ. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం రెండవ జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 9:10 నుంచి 11:40 వరకు ఉంటుంది. ఈ జామ్లో కాకి రాజ్యంలో ఉంటుంది, కోడి భోజనంలో ఉంటుంది, డాగ గమనంలో ఉంటుంది, నెమలి నిద్రలో ఉంటుంది, పింగళి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే పసింగల కోడి కాకి, పులంగి కోడి డాగ, నల్లబొట్ల సేతువ, కోడి పచ్చకాకి డాగ, కోడి నల్ల కక్కిరాయి, పసింగల సేతువ, కాకి పూల, కోడి చూపు, నల్లకట్టు రసంగి, కోడి నెమలి డాగ, కోడి చూపు, బిల్లకట్టు అబ్రాసు. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. వీటికి గట్టి కుషితో పాటు కోడి చూపు ఉన్నట్లయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి పింగళి, ఎర్ర నెమలి, ఎరుపు మించిన డాగ, గట్టి సవల, పాలబ్రాసు, కాకి నెమలి, తెల్లకక్కిరాయి, ఎర్రబొట్ల సేతువ, బూడిద మైల, నెమలి మైల, సేతువ. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం మూడవ జాము సమయం చూసుకున్నట్లయితే 11:40 నుంచి మధ్యాహ్నం 2:10 వరకు ఉంటుంది. ఈ జామ్లో నెమలి రాజ్యంలో ఉంటుంది, డాగ భోజనంలో ఉంటుంది, కాకి గమనంలో ఉంటుంది, పింగళి నిద్రలో ఉంటుంది, కోడి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కాకి డాగ పర్ల, నెమలందం పచ్చకాకి డాగ, ఎర్ర అబ్రాసు, ఎర్ర నెమలి మైల,
నెమలి డ్యాగ, బిలకట్టు రసంగి, పసింగల చేతువ, ఎర్రకాకి, గట్టి అప్రాసు, కాకి పూల. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అలాగే ఈ జాములో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే కోడి, తెల్లనెమిలి, కోడి పూల, కోడి డ్యాగ, పసంగి డ్యాగ, గట్టి పింగళి, కోడి కక్కిరాయి, కోడి కాకి, కోడి నెమలి, పసింగల కక్కిరాయి, గేరువ, కోడి మైల. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం 4వ జాము సమయం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో పింగళి రాజ్యంలో ఉంటుంది, కాకి భోజనంలో ఉంటుంది, నెమలి గమనంలో ఉంటుంది, కోడి నిద్రలో ఉంటుంది, డ్యాగ మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ, నల్లపూల, పిసుకపొడ కాకినెమలి, మైల, నెమలి ఉన్న కాకిడాగ, కోడి పచ్చ కాకిడాగ, పసింగల కోడి కాకి, గేరువ, కోడి నెమలి కక్కిరాయి, పసింగల అబ్రాసు, కోడి నెమలి అబ్రాసు. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అట్లాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగ, గట్టి నెమలి, కోడి డ్యాగ, ఎర్ర డ్యాగ, కోడి నెమలి డ్యాగ, కోడి పూల, రసంగి డ్యాగ, కోడి ఎర్ర కక్కిరాయి. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం 5వ జాము సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో కోడి రాజ్యంలో ఉంటుంది, నెమలి భోజనంలో ఉంటుంది, పింగళి గమనంలో ఉంటుంది, డ్యాగ నిద్రలో ఉంటుంది, కాకి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కోడి పాలబ్రాసు, కోడి నెమలి, కోడి నెమలి పింగళి, కోడి నెమలి కక్కిరాయి, పసింగల సేతువ, కోడి తెల్ల నెమలి, కోడి పూల, ఎర్రబొడ్ల సేతువ, కోడి సవల, మైల, నెమలి మైల. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. వీటికి కోడి కుషి ఉన్నట్లయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకి నెమలి, గట్టి కాకి డ్యాగ, నల్లకట్టు అబ్రాసు, నెమలి డ్యాగ, పచ్చ కాకి డ్యాగ, నల్లకట్టు రసంగి, కాకి పింగళి, శుద్ధ కాకి, గట్టి నెమలి, నల్లబొట్ల సేతువ. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.